ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక బిల్ పాస్ చేసింది. ఆ బిల్ శాంతి బిల్ అనమాట. అయితే ఈ బిల్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నానంటే దీని గురించి డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. బిల్ పాస్ అయిన విత్ ఇన్ అవర్స్ లో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే అసలు మీరు ఎట్లా చేస్తున్నారు, ఇది ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ సరిగుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని మాకు సబ్మిట్ చేయాలి అనే రేంజ్ లో అమెరికానే విత్ ఇన్ 2 hours లో రెస్పాండ్ అయింది. అంత పవర్ఫుల్ అనమాట ఈ బిల్లు. బిల్ అంటే ఏంటి, దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన ప్రధానమంత్రి గారు చాలా మీటింగ్స్ లో తను ఏం చెప్తారంటే 2047 కల్లా ఇండియా అనేది ఒక సూపర్ పవర్ గా తయారవ్వాలని చెప్తున్నారు కదా. అలా తయారవ్వాలి అని అంటే ఇండియాలో న్యూక్లియర్ పవర్ అనేది పక్కా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడున్న న్యూక్లియర్ ఏదైతే కెపాసిటీ ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఈ బిల్ అనమాట ఆమోదించడం జరిగింది. బిల్లులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటామిక్ ఎనర్జీలో ప్రైవేట్ ఆపరేటర్స్ని అలౌ చేయడం. ఏ కంట్రీలో కూడాను 99% అటామిక్ ఎనర్జీ ఏమంటారు దీన్ని, ఈ న్యూక్లియర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో 100% గవర్నమెంటే దీన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ప్రైవేట్ ఆపరేటర్స్ చేతిలోకి వెళ్ళదు, ఎందుకంటే ఇది హైలీ రిస్క్తో కూడుకున్న యాక్టివిటీ కాబట్టి. కాకపోతే ఈ బిల్లులో వచ్చే ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఈ రియాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఈ న్యూక్లియర్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రైవేట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ రూల్ ని దీంట్లో యాడ్ చేసింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫారెన్ పార్ట్నర్షిప్ అనమాట. ఫారెన్ ఎవరైతే బిజినెస్ ఉంటాయో వాళ్ళు ఇండియాతో పార్ట్నర్ అయ్యి పార్ట్నర్షిప్ తీసుకొని ఇండియాలో ఈ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎట్లా అని అంటే ఇప్పుడు మనకు బ్రహ్మోస్ ఉంది కదా, బ్రహ్మోస్ ఏంటి ఇండియాకి రష్యాకి కంబైన్ వెంచర్ అనమాట. దాంట్లో ఇండియాకి మేజర్ షేర్ హోల్డర్ ఉంటాడు. అలాగేంటంటే ఈ న్యూక్లియర్ రీసెర్చ్లో కూడాను లేదా న్యూక్లియర్ ప్రాసెసింగ్లో కూడాను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని 100% యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇండియాలో ఎవరైతే దానికి కొలాబరేట్ అయ్యి ఉంటారో వారికి మేజర్ షేర్ హోల్డర్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో సెకండ్ పాయింట్ యాడ్ చేయడం జరిగింది అనమాట. థర్డ్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఈ న్యూక్లియర్ ప్రాసెసింగ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ రియాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని డిమోలిషన్ కానీ, కాకపోతే ఈ రేడియేషన్ కంట్రోల్ కానీ వీటన్నిటికి కూడా ఏవైతే ప్రీవియస్ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఓవర్ రైడ్ చేస్తే ఒక యూనిఫైడ్ ఫ్రేమ్ వర్క్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది ఒక అడ్వాన్స్మెంట్ అనే చెప్పుకోవాలి. అలాగే ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ కొన్ని ప్రీవియస్ చట్టాలు 1962 చట్టం కానీ లేకపోతే 2010 చట్టం కానీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడాను బిల్తో రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. అంటే దాంట్లో ఏమైనా ఇప్పుడు ఒక చట్టం చేశారని అంటే అప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకుని చట్టం చేస్తారు. ఇది ఆల్రెడీ 60 years బ్యాక్ కాబట్టి నాకు తెలిసి దాన్ని మైండ్లో పెట్టుకుని అప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, అప్పుడున్న కండిషన్స్ బేస్ చేసుకున్న చట్టాలన్నీ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మన న్యూక్లియర్ క్యాపబిలిటీని పెంచాలనే దిశలో చాలా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి అనుగుణంగా ఆ చట్టాన్ని రీప్లేస్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే న్యూక్లియర్ ఆపరేషన్ జరిగేటప్పుడు సప్లయర్ కన్జ్యూమర్ ఇద్దరు ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రిస్క్ అనేది సప్లయర్కి కన్జ్యూమర్కి ఇద్దరికి కూడా ఉంటుంది. సప్లయర్కి ఆపరేటర్కి ఇద్దరికి కూడా ఉంటుంది. కాకపోతే బిల్ ఏం చెప్తుందని అంటే సప్లయర్ ఎవడైతే ఉంటాడో వాడికి రిస్క్ ఉండదు, ఆపరేటర్ ఎవడైతే ఉంటాడో వాడే మొత్తం రిస్క్ బేర్ చేయాలన్నట్టు చెప్తుంది. అంటే ఈ పర్టికులర్ కేసెస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మన ఇండియానే ఈ రిస్క్ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ షేర్ హోల్డర్ మనం ఉంటాం కాబట్టి రిస్క్ కూడా మనం ఎక్కువ బేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక పాయింట్ కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఏవైతే 4 పాయింట్స్ మెన్షన్ చేసామో ఈ 4 పాయింట్స్ మేజర్ పాయింట్స్ గా చెప్తున్నారు ఈ బిల్లు. అయితే ఈ బిల్లు వల్ల ఇండియాకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియా అనేది సూపర్ పవర్ గా మారాలి అని అంటే న్యూక్లియర్ పవర్ అనేది తన చేతిలో ఉండాలి. ఓకే, ఇదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న చాలా వరకు ఏదైతే ఆటోమొబైల్స్ కావచ్చు, ఇవన్నీ పవర్ జనరేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే చాలా వరకు కార్బన్ ఎమిషన్ జరుగుతుంది. కాకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ న్యూక్లియర్ రిలేటెడ్ ఏదైనా యాక్టివిటీ కానీ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ప్రాపర్గా ప్రాసెసింగ్ చేస్తే జీరో ఎమిషన్ ఉంటుంది, కార్బన్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ అండర్లో జరిగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ని బట్టి అది దాని స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కరెంట్ గవర్నమెంట్ దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దాన్ని కొంచెం ఫోకస్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని స్పీడప్ చేసి దాని డెలివరీ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి దాన్ని తగ్గించి సంక్షేమ పథకాల మీద కానీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఆటోమేటిక్గా దీని ప్రయారిటీ తగ్గిపోతుంది కాబట్టి దాని డెలివరీ అనేది స్లో అవుతుంది అనమాట. అందుకేంటంటే గవర్నమెంట్ అండర్లో ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ కావచ్చు, రియాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రైవేట్ ప్లేయర్స్ అలౌ చేస్తే ప్రైవేట్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విజన్తోని ఒక ప్రాపర్ డెడ్ లైన్తో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి అనుకున్న టైంకి ఇవన్నీ డెలివరీ వస్తుంది. కాబట్టి ఇది ఒక అడ్వాన్స్మెంట్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెక్నాలజీ యాక్సెస్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రాసెసింగ్ కావచ్చు, ఈ రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ రేడియేషన్ కంట్రోల్ కావచ్చు, ఇదంతా ఏంటంటే ఒక పర్టికులర్ ఒక ప్లేయర్ దగ్గర ఉండిపోతుంది. అంటే గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అండర్లో ఉండే కొన్ని కార్పొరేషన్ అండర్లో ఉండిపోతాయి. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది ఈ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ రావడం కావచ్చు, లేకపోతే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు ఇండస్ట్రీ అనేది గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనమాట. వన్స్ ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ వచ్చింది, ఓకే, ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, దేశంతో జీడిపి పెరుగుతుంది, అలాగే దేశంలో ఉండే పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు క్రియేట్ అవుతుంది. అయితే దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈరోజు ఒక 1 or 2 పాయింట్స్ నేను చెప్తా. అవేంటంటే ఇప్పుడు చాలా వరకు ఇటువంటి రీసెర్చ్ అనేది ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలోకి వెళ్తే ఏమవుతుందని అంటే రీసెంట్గా జరిగిన ఇండిగో ఇన్సిడెంట్ లాగా అవుతుంది. ఇండిగోకి 1 year వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏంటి, మేమే ప్లేయర్స్ ఉన్నాం కదా, వేరే ప్లేయర్ లేరు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అన్న రీతిలో వాళ్ళ బిహేవియర్ ఉంది కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ చట్టం చేసినప్పుడు కూడా చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే ఏంటి ఇండియాలో ఏవియేషన్ రంగమే డౌన్ అయిపోయే కేసు వచ్చేసింది అనమాట. అలాగేంటంటే ఈ ఆటోమిక్ రీసెర్చ్ అనేది ప్రైవేట్ ప్లేయర్ చేతిలో పెడితే అదేమవుతుందంటే అది హ్యాపీ పాత్ అయితే పర్లేదు, కాకపోతే దాంట్లో ఇటువంటి గ్లిచెస్ ఏమైనా వస్తే ఏమవుతుందని అంటే అది ఎంతటి పరిణామంకైనా దారితీసే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ కావచ్చు, ఈ ప్రైవేట్ ఆపరేటర్స్కి కంట్రోల్ ఇవ్వాలి, కాకపోతే పేరెంటల్ కంట్రోల్ అనేది గవర్నమెంటే పెట్టుకుంటే బెటర్ అనేది నా సజెషను. అలాగే ఇంకొక విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇక్కడ మన కంట్రీలో నాకు తెలిసి ఏం జరుగుతుందంటే రా యురేనియం కావచ్చు, థోరియం కాబట్టి అది వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే ఏదైతే సాలిడ్ ఉంటుందో దాన్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇటువంటి కేసులు ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. యురేనియం వచ్చిన తర్వాత దాని ప్రాసెసింగ్ టైంలో ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అయినా అది మన కంట్రీకే డేంజర్. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే వచ్చిన యురేనియం ప్రాసెస్ అయ్యి సాలిడ్ కంటెంట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ప్రాసెసింగ్ టైంలో వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా డంప్ చేయకపోతే, లేకపోతే ప్రాపర్గా దాన్ని డిజాల్వ్ చేయకపోతే ఇండియాలో కొన్ని తరాలు నాశనం అయిపోయే ఛాన్స్ వస్తుంది అనమాట. ఈ 2 మేజర్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఇది నాకు అర్థమైంది. అయితే ఈ బిల్ వచ్చిన తర్వాత అమెరికా ఎందుకు ఇమీడియట్గా పిక్చర్లోకి వచ్చింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి అండర్లో కానీ లేకపోతే దీనికి కొన్ని రెగ్యులేటరీస్ ఉంటాయి. ఈ రెగ్యులేటరీస్ అండర్లో పనిచేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు చేసే ఏ యాక్టివిటీ అయినా సరే కొన్ని సర్టెన్ నామ్స్ ఫాలో అవుతాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ని పక్కా ఫాలో కావాలి. కాకపోతే ఇది ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందని అంటే వాళ్ళు దాన్ని వైలేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో అది ఇంకా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక బిల్ వచ్చిన తర్వాత బిల్ని 100% ఎవరు ఫాలో కావడం ప్రైవేట్ ప్లేయర్స్. ఈవెన్ ఇండిగో టైపే ఏమవుతుంది, మహా అయితే అక్కడ ఎవరైతే వ్యాలిడేషన్కి వస్తారో వాళ్ళు లంచాలు కట్టేస్తారో, లంచాలు కట్టేసి ఎప్పుడులాగా దాని క్వాలిటీ డ్రిల్ డౌన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అమెరికా ఏం చెప్తుందని అంటే ఇది కామన్గా జరిగే యాక్టివిటీ కాదు, ఇది ఒక న్యూక్లియర్ బేస్డ్ కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా దీని డ్యామేజ్ అనేది హ్యూజ్ ఉంటుంది. కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్తుందని అంటే దీనికి మీరు ప్రైవేట్ ప్లేయర్స్కి తెచ్చుకున్నా పర్లేదు, కాకపోతే దీన్ని సాలిడ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, కొన్ని నామ్స్ ఉంటాయి, నామ్స్ని ఫాలో కావాలి అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇవన్నీ కన్సిడర్ చేసే ఈ బిల్లు డిజైన్ చేశారని నేను అనుకుంటున్నా. అయితే ఇది ఒక జియో పొలిటికల్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మోడీ గారు యూఎస్ చెప్పిన ఏ శాంక్షన్స్ కావచ్చు, ఏ టారిఫ్లను కూడా ఈయన అంతగా పట్టించుకోవట్లేదు. మేక్ ఇండియా గ్రేట్ అన్నట్టు ఒక దీంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇటువంటివి ఏ వచ్చినా వీళ్ళు పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్ ఏంటంటే టారిఫ్లకు వీళ్ళు వినలేదు కదా, ఈ విధంగా కొంచెం ప్రెజర్ పెడదామేమో అని చెప్పేసి ఆలోచించిందని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఎనీవే ఏం జరిగినా సరే మంచి జరగాలని కోరుకుందాం. ఓకే, అది థ్యాంక్ యూ.